అయ్యా అయ్యే పెట్టి నువ్వు దాన్ని జరిపేసి సురేష్ తమ్ముడు ఒకసారి సురేష్ ఒకసారి వెనక పబ్లిక్ ఓపెన్ చేసే విధంగా పబ్లిక్ ఓపెన్ చేస్తే రెస్టారెంట్ లేదు, ఒక అమ్యూజ్మెంట్ లేదు, ఏమీ లేదు పబ్లిక్ వచ్చి ఏం చేస్తారు? ఇదంతా పనిచేస్తుందా? రిపేరబుల్లా రీప్లేస్ అయింది? రోజున బోట్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. బోట్స్తో పాటు ఈ భవానీ ద్వీపాన్ని కూడా నేను నాతో పాటు మా సెక్రటరీ గారు ఎండి గారు కూడా సందర్శించడం జరిగింది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా 10 సంవత్సరాలు ఎప్పుడు లేని వరద ఈ కృష్ణానదికి రావటం, ఈ కృష్ణానదిలో వరద వల్ల 7 సార్లు వరద వచ్చింది. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ కట్టడాలు ఏవైతే ఉన్నాయి అవి ముఖ్యంగా ఈ వాటర్ ఫౌంటైన్ కూడా దెబ్బతింది. వీటిని ఒక వారం రోజుల్లో రిపేర్ చేయించాలి. వాటర్ ఫౌంటైన్ కొంచెం టైం పడుతుంది. మిగిలినవి కూడా రిపేర్స్ మెయింటెనెన్స్ చేయించి పర్యాటకులకి పూర్తి స్థాయిలో నెక్స్ట్ సాటర్డే నుంచి ఈ భవానీ ద్వీపాన్ని అందుబాటులో తీసుకొస్తాం. మళ్ళీ సందర్శకులతోటి పర్యాటకులతోటి ఈ భవానీ ద్వీపాన్ని కలకలాడేట్టు చేస్తామని తెలియజేసుకుంటూ, మరి ఈ బోట్స్ కొంచెం విద్యుదానాలు రేపించడం లేట్ అయింది. దానివల్ల ఈ భవానీ ద్వీపాన్ని కూడా రాలేకపోయారు. ఇంకా ఈ రాబోయే అన్ని సెలవులు మరి పండగ సీజన్లో ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా భవానీ ఐలాండ్ మాకు మంచి ఆదాయం వచ్చేటువంటిది డిపార్ట్మెంట్కి. ప్లస్ విజయవాడ వచ్చిన అందరూ కూడా మంచి ప్రదేశం ఇది ఒక రిక్రియేషన్కి. తప్పనిసరిగా దీన్ని అన్ని రకాలు కూడా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటాం.